హలో ఎవ్రీవన్, ఈ వీడియో లెక్చర్లో మనం డిగ్రీ 4th సెమిస్టర్ కమ్యూనికేషన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ అనే సబ్జెక్టుకు సంబంధించి రెజ్యూమే అండ్ కరికులం వీటే అనే కాన్సెప్ట్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇది యూనిట్ 5లో భాగంగా ఇచ్చారు. మరి ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో చూస్తూ అలాగే ఫార్మాట్ ఎలా ఉండాలి అనేది కూడా మనం డిస్కస్ చేద్దాం. ముందుగా రెజ్యూమే అంటే ఏంటో తెలుసుకుందాం. రెజ్యూమే, a French term which means to sum up, is a short, concise document used for job applications in the US and Canada. ఇక్కడ చూడండి, ఈ పైన ఉన్నటువంటి ఈ మార్క్స్ లేనట్లయితే దీన్ని మనం రెజ్యూమ్ అని పలకాల్సి ఉంటుంది. రెజ్యూమ్ అంటే పునఃప్రారంభం అని అర్థం. ఈ మార్క్స్ ఉండడం వల్ల దీన్ని మనం రెజ్యూమేగా పిలువబడుతుంది. అందువల్ల దీన్ని మనం రెజ్యూమే అనే చెప్పాలి. ఇది ఒక ఫ్రెంచ్ టర్మినాలజీకి సంబంధించినటువంటి వర్డ్. ఇందులో మీనింగ్ ఏంటి అంటే టు సమ్అప్ అని అర్థం. అంటే వెరీ షార్ట్ గా పర్సన్స్ యొక్క డీటెయిల్స్ ని జాబ్ అప్లికేషన్ కోసం డ్రాఫ్ట్ చేయడమే రెజ్యూమే అని దాని అర్థం. ముఖ్యంగా ఈ రెజ్యూమే అనేటువంటి దాన్ని యుఎస్ మరియు కెనడాలలో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. The purpose of a resume is to provide recruiters with a brief overview of the candidate's work history. ఈ రెజ్యూమే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఒక జాబ్ కి అప్లై చేసుకునేటప్పుడు ఆ ఆర్గనైజేషన్ కి ఒక వ్యక్తి యొక్క కంప్లీట్ వర్క్ హిస్టరీని, అంటే తన యొక్క డీటెయిల్స్ ని మెన్షన్ చేయడాన్ని మనం రెజ్యూమే అని చెప్పుకోవచ్చు. ఏ గుడ్ రెజ్యూమే షుడ్ బి టార్గెటెడ్ అట్ ఏ స్పెసిఫిక్ జాబ్ అండ్ 1 to 2 పేజ్ లాంగ్. చూడండి, రెజ్యూమే అనేటువంటిది ఏ జాబ్ కోసం అయితే మనం అప్లై చేస్తున్నామో ఆ జాబ్ కి టార్గెట్ చేసే విధంగా ఉండాలి. అలాగే దీని యొక్క లెంత్ పరంగా చూస్తే 1 నుంచి 2 పేజీల వరకు ఇది ఉండొచ్చు. ఇన్ సింపుల్ టర్మ్స్, ఎ రెజ్యూమే ఈజ్ 1 page సమ్మరీ ఆఫ్ వన్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ రిలవెంట్ టు ద జాబ్ యు ఆర్ అప్లయింగ్ ఫర్. రెజ్యూమే అంటే ఇక్కడ 1 page సమ్మరీ, అది మన యొక్క వర్క్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, అలాగే ఆ జాబ్ కి సంబంధించినటువంటి ఎనీ రిలవెంట్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉన్నా కూడాను ఇందులో మనం పొందుపరచాలి. వాట్ టు ఇంక్లూడ్ ఇన్ ఏ రెజ్యూమే. మరి రెజ్యూమేలో మనం ఏమేమి విషయాలను ఇంక్లూడ్ చేయాలి అనే దాన్ని ఒకసారి చూద్దాం. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇంక్లూడింగ్ జాబ్ టైటిల్, రెజ్యూమే సమరీ ఆర్ రెజ్యూమే ఆబ్జెక్టివ్. ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. అలాగే మనం ఏ జాబ్ కోసం అయితే అప్లై చేస్తున్నామో ఆ జాబ్ కు సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ కూడా మనం రాయాలి. అలాగే వర్క్ ఎక్స్పీరియన్స్, ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా మనం ఇందులో మెన్షన్ చేయాలి. ఎడ్యుకేషన్, స్కిల్స్, ఇక్కడ బేసిక్ ఎడ్యుకేషన్ కావచ్చు లేదా రెలవెంట్ ఎడ్యుకేషన్ అయినా కావచ్చు. అడిషనల్ స్కిల్స్ లాంటివి కూడా మనం రెజ్యూమేలో ఇంక్లూడ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ మనకు కంప్యూటర్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇటువంటి స్కిల్స్ ఏవైనా ఉన్నా కూడా మనం రెజ్యూమేలో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇది మనకు రెజ్యూమేకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. లెంత్ పరంగా చూస్తే 1 to 2 పేజ్ లాంగ్ మాత్రమే ఉంది. ఈ రెజ్యూమే అనే పదాన్ని ఫ్రెంచ్ లో టు సమ్అప్ అనే అర్థం. యుఎస్ అండ్ కెనడాలో జాబ్ అప్లికేషన్ కోసం పెట్టుకునేటువంటి అప్లికేషన్ ని మనం రెజ్యూమే అని చెప్పుకుంటున్నాం. మరి కరికులం వీటే అంటే ఏంటో చూద్దాం. ఈ కరికులం వీటే షార్ట్ టర్మ్ లో దీన్ని సివి అని చెప్పుకుంటాం, విచ్ ఇస్ లాటిన్ ఫర్ కోర్స్ ఆఫ్ లైఫ్. అంటే జీవితంలో మనం చేసినటువంటి అన్ని కోర్స్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇందులో మనం పొందుపరచవచ్చు. is an in-depth document which describes the full course of your career in full detail. అంటే మనం అప్లై చేసేటువంటి జాబ్ కి సంబంధం లేనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇందులో పొందుపరచవచ్చు. అంటే హోల్ కెరియర్ లో మనం సాధించినటువంటి అచీవ్మెంట్స్ కావచ్చు, మన ఎక్స్పీరియన్స్ కావచ్చు, ఇదంతా కూడా మనం ఇందులో పొందుపరచవచ్చు. ఇట్స్ యూజువల్లీ 2 or 3 page లాంగ్ బట్ కెన్ జస్ట్ యాజ్ వెల్ బి laid out over 10+ pages if necessary. రెజ్యూమే లాగా ఇది మనకు 1 to 2 pages కే లిమిట్ అవ్వట్లేదు. అవసరమైతే 3 pages, మరీ అవసరం అనుకుంటే 10+ pages కూడా మనం ఇందులో ఉంచొచ్చు. A curriculum vitae contains details about one's education, professional career, publications, awards, honors and other achievements. ఇందులో మనం ఇవన్నీ కూడా మెన్షన్ చేసుకోవచ్చు. మనకు వచ్చినటువంటి అవార్డ్స్, మనకు ఏవైనా పబ్లికేషన్స్ ఉంటే ఆ పబ్లికేషన్స్, మనకు వచ్చినటువంటి ఏవైనా సత్కారాలు, సాధించినటువంటి విజయాలు, ఇవన్నీ కూడా మనం కరికులం వీటిలో పొందుపరుచుకోవచ్చు. ఇన్ ద యుఎస్ఏ అండ్ కెనడా,
A CV is used only for academic applications, academic jobs, grants, research fellowships, etc. ముఖ్యంగా యుఎస్ఏ అండ్ కెనడాలలో ఈ సివి అనేటువంటిది అకాడమిక్ పర్పసెస్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారంట. అంటే టీచింగ్ ప్రొఫెషన్స్ కు సంబంధించినటువంటి జాబ్స్ కావచ్చు, లేదా రీసెర్చ్ ఫెలోషిప్స్ కోసం పెట్టుకునేటువంటి అప్లికేషన్స్ అయినా కావచ్చు. అటువంటి వాటికి మనం డ్రాఫ్ట్ చేసేటువంటి ఇన్ఫర్మేషన్ ని కరికులం విటే అని చెప్తున్నాం. A CV is a longer academic diary that includes all your experience, certificates and publications. ఇవన్నీ కూడా మనకు కరికులం విటేలో ఉంటాయి. ఎక్స్పీరియన్సెస్, సర్టిఫికేట్స్ అండ్ పబ్లికేషన్స్. దీన్ని మనం కరికులం విటే అని చెప్తున్నాం. ఇక్కడ లిమిటేషన్ అంటూ ఏం లేదు. మోర్ దెన్ 2 pages అయినా కూడా ఉండొచ్చు అవసరానికి అనుగుణంగా. ముఖ్యంగా ఇది యుఎస్ఏ, కెనడాలలో అకాడమిక్ పర్పసెస్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. వాట్ టు ఇంక్లూడ్ ఇన్ ఏ సివి అంటున్నాడు. మనకు సివిలో ఏమేమి ఉంటాయో చూద్దాం. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, రీసెర్చ్ ఆబ్జెక్టివ్, పర్సనల్ ప్రొఫైల్, ఆ పర్సనల్ స్టేట్మెంట్. ఇక్కడ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కామన్. అలాగే మనం రీసెర్చ్ చేయబోతూ ఉంటే దాని ఆబ్జెక్టివ్ ఏంటి, మన పర్సనల్ ప్రొఫైల్, అలాగే పర్సనల్ స్టేట్మెంట్. ఎడ్యుకేషన్, ప్రొఫెషనల్ అకాడమిక్ అపాయింట్మెంట్స్, ఇవి కూడా మనం పొందుపరచుకోవచ్చు. ప్రొఫెషనల్ గా మనకు ఏదైనా అకాడమిక్ అపాయింట్మెంట్స్ ఉన్నట్లయితే అవి కూడా సివిలో మనం ఎంటర్ చేసుకోవచ్చు. ఇంకా మనకు బుక్స్, బుక్ చాప్టర్స్, పీర్ రివ్యూడ్ పబ్లికేషన్స్, అదర్ పబ్లికేషన్స్, అవార్డ్స్ అండ్ ఆనర్స్, గ్రాంట్స్ అండ్ ఫెలోషిప్స్, కాన్ఫరెన్సెస్, టీచింగ్ ఎక్స్పీరియన్స్, రీసెర్చ్ ఎక్స్పీరియన్స్, ల్యాబ్ ఎక్స్పీరియన్స్, అలాగే గ్రాడ్యుయేట్ ఫీల్డ్ వర్క్, ఏదైనా ప్రాజెక్ట్స్ చేసినప్పుడు, చదువుకునే రోజుల్లో ఏదైనా ప్రాజెక్ట్ అసైన్ చేసినప్పుడు దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేసినా కూడా దాన్ని కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. నాన్ అకాడమిక్ యాక్టివిటీస్, లాంగ్వేజ్ అండ్ స్కిల్స్, మెంబర్షిప్స్ అండ్ రిఫరెన్సెస్. సో రిఫరెన్సెస్ కింద మనం ఎవరైనా మనల్ని సజెస్ట్ చేయగలిగితే వాళ్ళ పేర్లు కూడా మనం మెన్షన్ చేసుకోవచ్చు. తెలిసినటువంటి వ్యక్తులు ఆల్రెడీ ఏ ఫీల్డ్ లో అయితే ఉన్నారో వాళ్ళని మనం రెఫరెన్సెస్ కూడా కరికులం విటేలో యాడ్ చేసుకోవచ్చు. డిఫరెన్సెస్ బిట్వీన్ కరికులం విటే అండ్ రెజ్యూమే. సింపుల్ టర్మ్స్ లో చూద్దాం కరికులం విటేకి రెజ్యూమేకి ఉన్నటువంటి డిఫరెన్సెస్. సివి హ్యాస్ నో లెంగ్త్ లిమిట్. దీనికి ఎటువంటి లెంగ్త్ లిమిట్ ఉండదు. రెజ్యూమే ఈజ్ 1 to 2 pages లాంగ్. ఇది మేజర్ డిఫరెన్స్. ఇందులో అయితే లెంగ్త్ లిమిట్ అంటూ ఏమీ లేదు. అవసరమైతే 10+ pages కూడా మనం తీసుకోవచ్చు. కానీ రెజ్యూమేలో మాత్రం 1 నుంచి 2 pages మాత్రమే రాయగలుగుతాం. ఇట్ షుడ్ డిటైల్ ద హోల్ కోర్స్ ఆఫ్ యువర్ కెరియర్. It should only include those details about your work experience and skills that are relevant to the job opening. ఇక్కడ చూస్తే హోల్ కెరియర్ ని మనం ఇక్కడ సబ్మిట్ చేసుకోవచ్చు. కానీ రెజ్యూమేలో మాత్రం ఏ జాబ్ కోసం అయితే మనం అప్లై చేస్తున్నామో ఆ జాబ్ కి సంబంధించిన రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ని మాత్రమే ఇంక్లూడ్ చేసుకోగలం. రెస్ట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఏదైనా మనకు ఉన్నా కూడా ఇందులో మనం మెన్షన్ చేయడానికి లేదు. A CV is used for academic purposes. ఇది మేజర్ పాయింట్. యుఎస్ అండ్ కెనడాలో అకాడమిక్ పర్పసెస్ ఎక్కువగా మనం సివి అనే పదం వింటూ ఉంటాం. కానీ రెజ్యూమే అనేటువంటిది రెజ్యూమే ఈజ్ యూజ్డ్ టు అప్లై ఫర్ జాబ్స్. ఏ జాబ్ అయినా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫీల్డ్, అది అకాడమికా నాన్ అకాడమికా అనేది కాకుండా ఏ ఫీల్డ్ లో జాబ్ అప్లై చేయాలన్నా దాన్ని మనం రెజ్యూమే అనే చెప్పుకుంటున్నాం. రెజ్యూమేని యూజ్ చేస్తాం. ఫైనల్లీ రెజ్యూమే ఈజ్ యూజ్డ్ ఫర్ జాబ్ హంటింగ్ ఇన్ ఆల్ ఇండస్ట్రీస్ అండ్ ద సివి ఈజ్ యూజ్డ్ ఫర్ జాబ్ అండ్ అడ్మిషన్స్ ఇన్ అకాడమియా. సో రెజ్యూమే అనేటువంటిది ఆల్ ఇండస్ట్రీలో జాబ్ హంటింగ్ కోసం అప్లై చేసుకునేది అయితే, సివి అనేటువంటిది ఏదైనా ఒక ఆర్గనైజేషన్ లో అడ్మిషన్ తీసుకోవాలన్నా లేదా అకాడమిక్ పర్పసెస్ లో జాబ్స్ సీక్ చేయాలన్నా మనం సివి అనేటువంటిది డ్రాఫ్ట్ చేసుకుంటాము. ఈ మేజర్ రీజన్స్ ని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అలాగే బయోడేటా అనేటువంటిది కూడా మనకి వినిపిస్తూ ఉంటుంది. వీటితో పాటు బయోడేటా అంటే ఏంటో కూడా తెలిసేసుకుందాం. బయోడేటా ద షార్ట్ ఫామ్ ఫర్ బయోగ్రాఫికల్ డేటా. ఈ బయోగ్రాఫికల్ డేటానే మనం బయోడేటాగా పిలుచుకుంటున్నాం. ఈజ్ ద ఓల్డ్ ఫ్యాషన్ టర్మినాలజీ ఫర్ రెజ్యూమే ఆర్ సివి యూజ్డ్ ఇన్ ఇండియా. సో రెజ్యూమేకి సివికి అంటే కరికులం విటేకి రెజ్యూమేకి బదులుగా ఓల్డ్ ఫ్యాషన్ టర్మినాలజీ ఏదైనా ఉంది అంటే అది బయోడేటాగా వాడేవాళ్ళం. ఇండియాలో ఈ పదాన్ని మనం యూజ్ చేస్తూ ఉండేటువంటి వాళ్ళం. ఇప్పుడు మనం అడాప్ట్ చేసుకున్నాం ఈ రెజ్యూమే, కరికులం విటే అనేటువంటి పదాలను అదర్ కంట్రీస్ నుంచి అడాప్ట్ చేసుకుని యూజ్ చేస్తున్నాం. The emphasis in biodata is on personal particulars like date of birth, religion, sex, race, nationality, residence, marital status and the like. బయోడేటాలో ఇవన్నీ కూడా ఉంటాయి. మనకు బయోడేటాస్
ప్రింటెడ్ ఫార్మాట్లో కూడా దొరుకుతూ ఉంటాయి. అవసరాన్ని బట్టి మనం వాటిని కూడా ఫిల్ చేసి జాబ్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇట్ ఈస్ ఎ మిస్టేక్ టు థింక్ దట్ అన్ ఇంప్రెసివ్ CV షల్ రన్ ఇన్ టు మెనీ పేజెస్. ఇప్పుడు మనం కరికులం వీటే ఎన్ని పేజెస్ అయినా ఉండొచ్చు కదా అని చెప్పుకున్నాము, కానీ ఖచ్చితంగా ఎన్నైనా ఉండాలని అయితే రూల్ ఏమీ లేదు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ ప్లేస్ ఆఫ్ బర్త్, parental information and other family background does not find place in a CV. కరికులం వీటిలో వీటికి ప్లేస్ ఉండదు. వీటికి ప్లేస్ ఆఫ్ బర్త్ కి, పేరెంటల్ ఇన్ఫర్మేషన్ కి, అలాగే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కి, వీటికి తావు లేనటువంటిది కరికులం వీటే. సో ఇప్పుడు ఇక్కడ లెంత్ ఉంది కదా అని చెప్పేసి ఫ్యామిలీ డీటెయిల్స్, పేరెంటల్ ఇన్ఫర్మేషన్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ మనం ఇంక్లూడ్ చేయలేము. కారణం ఏంటి అంటే అది బయోడేటా కాదు. ఇప్పుడు చూద్దాం హౌ టు రైట్ CV ఆర్ రెజ్యూమే. CV అయినా కావచ్చు, రెజ్యూమే కావచ్చు, ఎలా రాయాలి అనే అంశాన్ని మనం పరిశీలిద్దాం. ద నీడ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ డిఫర్ ఫ్రమ్ వన్ ఫార్మ్ టు అనదర్ ఫార్మ్. వాస్తవమే ఇది. సంస్థకు అవసరాలైనటువంటివి మారిపోతూ ఉంటాయి. సో ప్రిపేరింగ్ వన్స్ CV ఆర్ రెజ్యూమే అండ్ సెండింగ్ ద సేమ్ టు ఎనీ ఆర్గనైజేషన్ ఈజ్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్. ఇప్పుడు ఒక రెజ్యూమే తయారు చేసుకుని ఏ జాబ్ కి అప్లై చేయాలన్నా సేమ్ రెజ్యూమే లేదా సేమ్ కరికులం వీటిని ఫార్వర్డ్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. వన్ నీడ్స్ టు ప్రిపేర్ ఏ కస్టమైజ్డ్ CV ఫర్ ఈచ్ పోస్ట్ ఫర్ ఈచ్ ఆర్గనైజేషన్. సందర్భాన్ని అనుసరించి ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ కి ఒక్కొక్క రెజ్యూమే లేదా ఒక్కొక్క CVని డ్రాఫ్ట్ చేసుకుంటూ ఉండాలి, లేదా మాడిఫై అయినా చేస్తూ ఉండాలి. సో రిలవెంట్ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ని, సూటబుల్ ఇన్ఫర్మేషన్ ని మాత్రమే మనం తీసుకోవాలి. ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్ ని మనం డిలీట్ చేస్తూ ఫ్రెష్ గా CV లేదా రెజ్యూమేని తయారు చేసి సెండ్ చేసుకోవాలి. ఏ గుడ్ CV ఆర్ రెజ్యూమే ఈజ్ వన్ విచ్ ఎలా ఉండాలి, గుడ్ CV కానీ రెజ్యూమే కానీ అట్రాక్ట్స్ ద అటెన్షన్ ఆఫ్ ద రిక్రూటర్. ఎవరైతే రిక్రూట్మెంట్ చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క అటెన్షన్ ని అట్రాక్ట్ చేసే విధంగా మన రెజ్యూమే అనేటువంటిది డిజైన్ చేసుకోవాలి. రైజెస్ క్యూరియాసిటీ. మన రెజ్యూమే చూడగానే ఈ వ్యక్తిని ఎలాగైనా సరే ఇంటర్వ్యూకి పిలవాలి అనే థాట్ అయితే రావాలి. హైలైట్ స్ట్రెంగ్త్ అండ్ అచీవ్మెంట్స్. మన రెజ్యూమేలో మన యొక్క స్ట్రెంగ్స్, అచీవ్మెంట్స్ హైలైట్ అయ్యే విధంగా ఉండాలి. ఇలా ఉంటే ఇది ఎ గుడ్ CV ఆర్ రెజ్యూమే అవుతుంది. వన్ షుడ్ రీడ్ ద జాబ్ అడ్వర్టైజ్మెంట్ కేర్ఫుల్లీ బిఫోర్ ప్రిపేరింగ్ వన్స్ CV ఆర్ రెజ్యూమే. మనం జాబ్ కి అప్లై చేసుకునే ముందు అడ్వర్టైజ్మెంట్ ని కేర్ఫుల్ గా చదవాలి. అలా చదివినట్లయితేనే మన రెజ్యూమేని మనం ప్రాపర్ గా తయారు చేసుకోగలుగుతాం. సమ్ ఆఫ్ ద ఎసెన్షియల్స్ ఆర్ ద డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్ ఫర్ ద జాబ్. అక్కడ ఇచ్చినటువంటి జాబ్ కి ఏ క్వాలిఫికేషన్స్ అవసరం ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి. డిగ్రీ రిలవెంట్ జాబ్సా లేదా బీటెక్ రిలవెంట్ జాబ్స్ అనేది చూడాలి. ద కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ద ఆర్గనైజేషన్ ఆర్ కంపెనీ ఈజ్ లుకింగ్ ఫర్. ఎటువంటి వ్యక్తి కోసం కంపెనీ వెతుకుతూ ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. ఏదో జాబ్ నీడ్ ఉంది కదా అని ఏ జాబ్ కనపడినా అప్లై చేసే విధంగా ఉండకూడదు. ఈ జాబ్ డీటెయిల్స్ అన్ని కూడా అడ్వర్టైజ్మెంట్ లో చదువుకున్న తర్వాతనే రెజ్యూమే తయారు చేసుకోవాలి. అలాగే అవసరమైతేనే మనం సెండ్ చేయాలి. విత్ దిస్ రీజన్ ఏ CV ఆర్ రెజ్యూమే హ్యాస్ టు బి ప్రిపేర్డ్ ఈచ్ టైమ్ వెన్ వన్ అప్లైస్ ఫర్ ద జాబ్. సో అప్లై చేసే ప్రతిసారి కూడా CV ఆర్ రెజ్యూమే అనేటువంటిది ప్రిపేర్ చేయబడాలి. వన్ షుడ్ నాట్ అప్లై ఫర్ ఎవ్రీ జాబ్ దట్ వన్ కమ్ అక్రాస్ ఇన్ ఏ న్యూస్ పేపర్. సో న్యూస్ పేపర్ లో వచ్చేటువంటి ప్రతి జాబ్ ని కూడా అప్లై చేసే విధంగా ఉండకూడదు. సూటబిలిటీ, ఎలిజిబిలిటీ చూసుకున్న తర్వాతనే రెజ్యూమే తయారు చేసుకుని పంపించాలి. ఏ CV ఆర్ రెజ్యూమే షల్ హ్యావ్ ద ఫాలోయింగ్. మరి ఈ CV కావచ్చు లేదా రెజ్యూమేలో కావచ్చు కామన్ గా ఉండేటువంటి ఫ్యాక్టర్స్ ఏవో మనం చూద్దాం ఒకసారి. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇందులో భాగంగా ఫుల్ నేమ్ ఇన్ క్యాపిటల్ లెటర్స్, అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్, టెలిఫోన్ నెంబర్స్, ఈమెయిల్ ఐడీస్, ఇవి పర్సనల్ ఇన్ఫర్మేషన్ లో ఇంక్లూడ్ చేయాలి. దీస్ డీటెయిల్స్ షుడ్ బి పొజిషన్ అట్ ద టాప్ ఆఫ్ ద ఫస్ట్ పేజ్. వన్ షుడ్ నెవర్ యూస్ ద వర్డ్ CV ఆర్ రెజ్యూమే యాజ్ ఎ హెడింగ్. కొంతమందికి అలవాటు ఉంటుంది, రెజ్యూమే లేదా CV తయారు చేసుకొస్తుంటే ఇక్కడ CV లేదా రెజ్యూమేని పెట్టేస్తారు. అలా ఉంచకూడదు. టైటిల్ నేమ్ రావాలి, తర్వాత అడ్రస్ రావాలి, టెలిఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇలా ఉండాలి ఫార్మేట్. అది కూడా టాప్ ఆఫ్ ద పేజీలోనే ఉండాలి. సెకండ్, మనకు కెరీర్ ఆబ్జెక్టివ్ రాయాలి. ఏ ఉద్దేశం చేత మనం జాబ్ అప్లై చేసుకుంటున్నాం, మనకున్నటువంటి కెరీర్ ఆబ్జెక్టివ్ ఏంటి అనేది కూడా మనం మెన్షన్ చేయాలి.
అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్, అడిషనల్ స్కిల్ సెట్, పర్సనల్ స్కిల్స్ ఆర్ స్ట్రెంగ్స్, పర్సనల్ ప్రొఫైల్, అలాగే డిక్లరేషన్. ఇవన్నీ కూడా రెస్యూమే లేదా కరికులం వీటిలో మనకు అపియర్ అవ్వాలి. ఇప్పుడు మనం ఫార్మెట్ చూద్దాం. ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఉండేటువంటి ఫార్మెట్ తో మనం రెజ్యూమే తయారు చేస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఒకసారి మనం గమనిద్దాం. చూడండి, ఇది ఒక శాంపిల్ రెజ్యూమే. ఇక్కడ మనం ఒక ఫోటో పేస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చంచల్ శర్మ అని ఉంది, హౌస్ నెంబర్, అలాగే తన ప్లేస్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి. డీటెయిల్స్ అన్ని కూడా మనం టాప్ ఆఫ్ ద రెజ్యూమేలో ఉంచాం. కెరీర్ ఆబ్జెక్టివ్ అంటే ఇతను అప్లై చేసుకునే జాబ్ని దృష్టిలో ఉంచుకునే ఈ కెరీర్ ఆబ్జెక్టివ్ అనేటువంటిది ఉండాలి. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ముందుగా లేటెస్ట్ ఏదైతే ఎడ్యుకేషన్ ఉంటుందో దాంతో మొదలుపెట్టి మనం చివరగా ఏదైతే చేసామో అది చేసుకోవాలి. సో లేటెస్ట్, దానికంటే ముందు, అంతకంటే ముందు. సో ఎస్ఎస్సి అనేటువంటిది లాస్ట్లో ఉంటుంది. ఇలా పాసింగ్ ఇయర్, పర్సంటేజ్ ఉంచుతాం. అదర్ క్వాలిఫికేషన్స్ కింద మనకి ఏదైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, డిప్లొమా ఇన్ నర్సరీ, ప్రైమరీ టీచింగ్, ఇలా ఎక్స్పీరియన్స్ ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు. పర్సనల్ స్కిల్స్, ఆనెస్టీ, టీమ్ స్పిరిట్, యాక్సెప్టింగ్ ఛాలెంజెస్, దీన్ని మనం స్ట్రెంగ్త్ గా కూడా చూపించుకోవచ్చు. పర్సనల్ ప్రొఫైల్ ఇలా ఉంటుంది. ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, సెక్స్, మ్యారిటల్ స్టేటస్, లాంగ్వేజ్. ఫైనల్ గా డిక్లరేషన్. సో ఓవరాల్ గా దీనికి అంతటికి కూడా మనమే బాధ్యత వహిస్తూ ఒక డిక్లరేషన్ ఇస్తాం. ఐ సోలమ్లీ డిక్లేర్ దట్ ఆల్ ద అబౌవ్ ఇన్ఫర్మేషన్ ఈస్ కరెక్ట్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బిలీవ్. ఇలా డేట్, ప్లేస్, ఇక్కడ సిగ్నేచర్. ఇలా మనం శాంపుల్ రెజ్యూమే తయారు చేసుకోవాలి. దీన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగినప్పుడు ఇచ్చినటువంటి డీటెయిల్స్ ని బేస్ చేసుకొని ఇలా మనం రెజ్యూమే అనేటువంటిది డ్రాఫ్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో లెక్చర్ మీకు హెల్ప్ అవుతుందని భావిస్తూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అలాగే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.